నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ఆనందగిరి కొండపై అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడి పూజ నిర్వహించారు అయ్యప్ప స్వాములు. ఈ అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమానికి రఘుపతి శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమేనని, దానికి భక్తి ఒకటే మార్గమని పేర్కొన్నారు రఘుపతి శర్మ. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు నిర్వాహకులు. నేను ఇప్పుడు 20వసారి శబరిమల వెళ్తున్నాను. బిజినాపల్లి మండలం ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం 2007లో శంకుస్థాపన జరపడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం భక్తులచే విరాళాలతోటి నిర్మిస్తున్నాము. 2017లో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరుపుకున్నాము. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి 9వ తేదీన డిసెంబర్ 9న అయ్యప్ప స్వామికి ఊరేగింపుగా ఆభరణాలతోటి గుట్టపైకి వస్తున్నాయి. తర్వాత అయ్యప్ప స్వామికి 9వ తేదీన మహా అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే అయ్యప్ప స్వామికి రాత్రి 7 గంటలకు ఏకశిల 18 మహా పడిపూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. ఇక్కడ స్వాములు అయ్యప్ప మహిమ వల్ల ప్రతి సంవత్సరం స్వాములు 10 నుంచి 20 వరకు పెరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నది 100 మంది స్వాములు ఉన్నాము. అందరం ఒకటే సన్నిధానంలో ఉంటున్నాము. మాకు ఎంతో అయ్యప్ప దయ వల్ల చాలా మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా గుడి అభివృద్ధి జరుగుతుంది. మరియు మాల వేసిన స్వాములు కూడా అత్యంత వైభవంగా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం 10 నుంచి 20 మంది స్వాములు పెరుగుతూ వస్తున్నారు. ఇది ఒక నానుడిగా మారింది భక్తుల లోపల. కనుక ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం లోపల ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వామికి నిత్య కైంకర్యాలు నెరవేరుస్తూ ప్రతి బుధవారం నాడు అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం స్వామి. దీనికి దాతలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం ఈ యొక్క మండలం లోపల ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి ఎవరు దీక్ష తీసుకున్నా కూడా ఇక్కడ బిజినాపల్లిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం లోపలనే ఉంటూ ఇక్కడనే దీక్ష చేస్తూ ఇక్కడి నుండి అందరం కూడా ఒకేసారి ఇరుముడు కట్టుకొని అందరం కూడా శబరియాత్రకు బయలుదేరడం జరుగుతుంది స్వామి. ఇది మాది యొక్క 13వ పడి. ఈ యొక్క కార్యక్రమానికి ఈ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున సహకరిస్తూ దినదినాభివృద్ధి చెందిస్తూ ఈ యొక్క దేవాలయాన్ని ముందరకు తీసుకెళ్తున్నాం. ఈ యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోపల గుట్టపైన ఏకశిలా 18 తోటి ప్రతిష్ట ఉన్నటువంటి దేవాలయం ఇదొకటే అని